గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 6.2 1 ఆఫ్టర్ 6.2లో ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో స్క్వేరు, పర్ఫెక్ట్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఈ రెండింటికి డిఫరెంట్ ఉంటుందని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు అలాగే ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ త్రూయింగ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది సక్సెసివ్ ఆడ్ నెంబర్స్. సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి ఆడ్ నెంబర్స్ని మనము సబ్ట్రాక్షన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎన్ని స్టెప్స్లో 0 వస్తుందో అన్ని స్టెప్స్ కౌంట్ చేసుకొని అది మనకి ఇది స్క్వేర్ రూట్ అవుతుంది అని చెప్పేసి ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు డూ దిస్ ప్రాబ్లమ్స్ కూడా చేయమని చెప్పాను చిల్డ్రన్. చేశారా? చేసిన వాళ్ళు వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకటి ఈరోజు క్లాస్లో మనము ఇంకొక అంటే స్క్వేర్ రూట్కి ఫస్ట్ మనము సక్సెసివ్ ఆడ్ నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ది సక్సెసివ్ ఆడ్ నెంబర్స్ చెప్పుకున్నాం. ఈరోజు ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఫైండింగ్ ద స్క్వేర్ రూట్ finding the square root through prime factorization method. Prime factorization method. Finding the square root through prime factorization method. Okay. Prime factorization method lo chudandi. Let us find the square root of 484 by prime factorization method. Prime factorization method చేసిన తర్వాత make pairs of two equal factors. We get choosing one factor out of each pair, every pair. By doing so we get square root. చూడమ్మా, find the square root of 400. First problem, find the square root of 484. 484 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే తెలుసుగా చిల్డ్రన్. ప్రైమ్ నెంబర్ తోటే స్టార్ట్ చేయాలి, ప్రైమ్ నెంబర్ తోటే ఎండ్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ వచ్చేలాగానే మనము ఎల్సిఎం చేస్తాం కదా, అలా చేసుకుంటూ రావాలి. సో 484 తీసుకుంటే 484లో సో దిస్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, దెన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. సో 2 is a prime number. Then I will take in 2. 2 2s are 2 4s are 2 2s are. Then 242 times is divisible by 2. Here 242 also prime even number. Then we take in another 2. So 2 2 1s are 2 2s are 2 1s are 121. 121 is exactly divisible by 11. So 11 is a prime number. ఎందుకు టీచర్ డైరెక్ట్గా 11 తీసుకుంటున్నారు అని అనేది మీకు డౌట్ రావచ్చు. ప్రైమ్ నెంబర్స్లో 2 ఆఫ్టర్ 3 టేబుల్తో డివిజిబుల్ చేద్దామంటే డివిజిబిలిటీ రూల్ ప్రకారం 2 + 1 3, 3 + 1 4. 4 is not exactly divisible by 3. నెక్స్ట్ 5 టేబుల్లో 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటేనే 5 తోటి. 7తో చూద్దాము అని అంటే 7 అంటే 7, ఇంకా 5 ఉంటుంది 21. 7 అంటే 7, 7 పోతే 8 9 10 11 12. 5 ఉంటుంది 51. 7 7s are 49. 50 51, ఇంకా 2 రిమైనింగ్ వస్తుంది. అంటే 7 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 తర్వాత ఏంటి? 7 11 కదా ప్రైమ్ నెంబర్. సో 11 కాబట్టి 11 టేబుల్ తీసుకుందాం. 11 టేబుల్ తీసుకుంటే 11 11s are 121.
సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 2 ఇంటూ 11 ఇంటూ 11. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని పెయిర్స్ లాగా చేస్తే ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. డబల్ నెంబర్స్ అన్నిటిని ఒక పెయిర్ లాగా రాసుకున్నాం అనుకో, 2 పెయిర్స్ వచ్చాయి. ఈ 2 పెయిర్స్ కూడా సేమ్ నెంబర్స్. ఇప్పుడు ఈ 2 పెయిర్స్లో ఓన్లీ ఈ అంటే ఒక పెయిర్కి ఒక నెంబర్ లెక్క తీసుకుంటే ఈ రెండు 2 బదులు ఓన్లీ ఒకటే 2 తీసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు 11s బదులు ఓన్లీ 1 11 తీసుకోవాలి. 2 11s 22. సో √484 √484 ఈజ్ ఈక్వల్ టు 22. 22 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ 484. 484 యొక్క స్క్వేర్ రూట్ 22. దట్ ఈస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 484. నెక్స్ట్ find the square root of 1296. 1296. Find the square root of 1296. ఈ 1296 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. సో 1296 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్ తీసుకుంటే 2 6 12, 2 4 8, 2 8 16, 648 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 3s 2 2s 2 4s. మళ్ళీ 2 టేబుల్ 2 1s 2 6 2 2s. మళ్ళీ 2 టేబుల్ 2 8s 2 1s. నెక్స్ట్ 3 టేబుల్ 3 2s 6, 3 7s 21. మళ్ళీ 3 టేబుల్ 3 9s 27. మళ్ళీ 3 టేబుల్ 3 3s. సో ఉన్న నెంబర్స్ అన్నిటి కూడా మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. హౌ మెనీ 2s? 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 4 2s 4 3s ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిని చేయాలి, పేర్ చేయాలి. పేర్ చేస్తే సో దిస్ వన్ ఈజ్ 1 గ్రూప్ అండ్ దీస్ 2 ఆర్ 1 గ్రూప్. These 2 are 1 group, these 2 are 1 group. ఈ రెండు 2 బదులు ఓన్లీ ఒకటి ఉంది. మళ్ళీ ఈ రెండు 2 బదులు ఓన్లీ ఒకటి. మళ్ళీ ఈ రెండు 3 బదులు ఓన్లీ 1 3. ఈ రెండు 3s బదులు ఓన్లీ 1 3. ఓకే, 2 2s 4, 4 3s 12, 12 3s 36. మళ్ళీ ఒకసారి 2 2s 4, 4 3s 12, 12 3s 36. 36 36 1296. So root of 1296 is equal to 36. That is the answer. Next. Find the square root of next number 2025. Find the square root of 2025. Mind 2025. 2025. 2025 తీసుకుంటే 2025. ఇప్పుడు ఇది 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. ఓకేనా? 5 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 తీసుకుంటే 5 4s 20. 5 టేబుల్ 2 పోదు కాబట్టి 0 టైమ్స్ 5 1s 5. సో 40 ఇక్కడ 1 కాదు 2025 అమ్మ. 2025 ని 5తో చేస్తే 5 4s 20. 20 నుంచి 20 పోతే 0. బ్రింగ్ డౌన్ 2. 2 0s 0. 2 నుంచి 0 పోతే 2. బ్రింగ్ డౌన్ 5.
5 5 25 అంటే 405 వస్తుంది. ఇక్కడ 1 వేసాను 405. మళ్ళీ 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై మళ్ళీ 5. సో 5 తోటే తీసుకుందాం. మళ్ళీ 5 తీసుకుంటే 5 8s 40, 5 1s 5. మళ్ళీ 81 5 టేబుల్ తీసుకున్నాం అనుకో, సారీ 3 టేబుల్ 5 తీసుకోకూడదు ఎందుకంటే 1's ప్లేస్లో 5 లేదు కదా, అందుకని 3 తీసుకుంటే 3 టేబుల్లో 327s. మళ్ళీ 3 టేబుల్లో 3 9s. మళ్ళీ రిమైనింగ్ 3 3s. సో 5 into 5 into 3 into 3 into 3 into 3. రెండు బ్యాచ్లు చేయండి. 5 into 5, 3 into 3, 3 into 3, 5 5s, 3 3s, 3 3s, ఒక 5 into ఒక 3 into ఒక 3. సో రూట్ ఆఫ్ 2025 is equal 5 3s 15, 15 3s 45, 5 5s 5 3s 15, లేదంటే 3 3s 9, 9 3 9 5s 45. ఎట్లా వేసుకున్నా 45. సో 45 ఆన్సర్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ 5 చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ number by which 720 should be multiplied to get a perfect square. చూడమ్మా 720 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదంట. ఎందుకు కాదు అని మనం డిసైడ్ చేసామంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అని అంటే ఏ నెంబర్ తోటి మనం మల్టిప్లికేషన్ చేయాలి అంటున్నాడు. అగో స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ షుడ్ బి మల్టిప్లైడ్. ఏ స్మాలెస్ట్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే 720 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? అసలు ముందు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉండడానికి ఎంత తక్కువైందో కనుక్కుంటే ఆ తక్కువైన నెంబర్ తోటి మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి ఎంత తక్కువైంది అనేది తెలియాలంటే ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసుకుందాం. ఇప్పటి వరకు అదే కదా చేసింది. సో అదే మెథడ్ చేద్దాం. 720ని ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 తీసుకుందాం. 2 3s 6, 6 పోతే 1 ఉంటుంది 12, 2 6 12, 2 0s. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 1s 2, 2 8 16, 2 0s 0, మళ్ళీ 2 90s, మళ్ళీ 2 45s. నెక్స్ట్ 45 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5, 5 9s 45. నెక్స్ట్ 3 3s. రిమైనింగ్ ఉన్న నెంబర్స్ ఏంటి? 2 into 2 into 2 into 2, 1 2 3 4, 1 2 3 4 into 5 into 3 into 3. బ్యాచ్లు చేయండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి బ్యాచ్లు చేస్తే ఇదొక బ్యాచ్, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటి? ఓన్లీ సింగిల్ 5 ఉంది. అంటే ఇంకొక 5 అనుకో, అప్పుడు మనకి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే 2 నెంబర్స్ ఉంటే రెండింటి బదులు మనం ఒకటే నెంబర్ తీసుకుంటున్నాం కదా. అప్పుడు ఈ రెండింటి బదులు మనం ఒక నెంబర్ 2 తీసుకుంటాం. ఇక్కడ రెండింటి బదులు ఇంకొక నెంబర్ 2 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ రెండు 3ల బదులు ఒక 3 తీసుకుంటాం.
ఇంకా మనకి ఇంకొకటి మిస్ అయిన నెంబర్ ఏంటి ఇక్కడ 5. ఎందుకు అని అంటే ఇక్కడ ఒకటే 5 ఉంది, ఇంకొక 5 వచ్చింది అనుకో 2 5 బదులు ఒకటే 5 తీసుకుంటాం. ఓకేనా. సో ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి అని సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఈ 5 తీసేసామనుకో అట్లయినా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కానీ ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఎక్స్ట్రా ఇంకొక నెంబర్ కావాలనే కదా అర్థం. ఇంకొక నెంబర్ కావాలి అని అంటే ఇంకొక 5 అనేది కావాలి. సో మనకి తక్కువైన నెంబర్ ఏంటి 5. మల్టిప్లికేషన్ చేయాల్సినటువంటి నెంబర్ ఏంటి 5. కాబట్టి మనం ఇక్కడ ఏం రాద్దామంటే ఇక్కడ చూస్తే టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 5 చూడండి. ఎగ్జాంపుల్ 5లో ఏముంది ద పర్ఫెక్ట్ స్క్వేర్ therefore the perfect square so obtained is 720 into 5. 720 into 5 చేస్తే 5 zeros are 0, 5 2s are 10, 5 7s are 35 plus 1 36. 3600 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో we need into 5. That is the answer. తగ్గించుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. మీరు అదొకసారి టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.2. ఎక్సర్సైజ్ 6.2లో ఫస్ట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్నే కనుక్కోమంటున్నాడు. ఓకేనా చిల్డ్రన్. సో ఫస్ట్ వన్ 441, 784, 4096, 7056. సో ఇవన్నీ సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లాగా కనుక్కోవడమే. అయితే 1 2 3 మీరు చేయండి. పెద్ద నెంబర్ 7056 ఉంది కదా, అది నేను చెప్తాను. ఓకేనా. 7056 7056 is exactly 2 table. 2 3s are 6, 2 3s are 6, 6 పోతే 1 ఉంటుంది 10, 2 5s are 10, 2 2s are 4, 2 8s are 16. నెక్స్ట్ 2 టేబుల్, 2 1s are 2, 2 1s are 2, 2 పోతే 1 ఉంటుంది 15, 2 7s are 14, 2 6s are 12, 2 4s are 8, 1 7 6 4. మళ్ళీ 2 టేబుల్, 2 8s are 16, 2 8s are 16, 2 2s are 4, 2 8s are 16, 2 8s are 16, 2 2s are 4. మళ్ళీ 2 టేబుల్, 2 4s are 2 4s are 2 1s are 441. 441 is exactly divisible by 3. ఎందుకంటే 4 + 4 8, 8 + 1 9. అంటే 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 3తో చూస్తే 3 1s are 3, 3 1s are 3, 3 పోతే ఇంకా 1 ఉంటుంది, 3 4s are 12, 12 పోతే ఇంకా 2 ఉంటుంది, 3 7s are 21, 147. 7 టేబుల్, 7 2s are 14, 7 2s are 14, 7 1s are 7, 7 3s are 21. 2 into 2 into 2 into 2 into 3 into 7 into 7 into 3. ఇవే నెంబర్స్ నేను రీఅరేంజ్ చేస్తా చూడండి. 2 into 2 into 2 into 2 into 3 into 3 into 7 into 7. ఏం లేదమ్మా, 2 3s ఒకే దగ్గర వచ్చేటట్టుగా రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు గ్రూప్స్ చేస్తే ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. సో ఈ 2 2ల బదులు ఒక 2, ఈ 2 2s బదులు ఇంకొక 2, ఈ 2 3s బదులు ఒక 3, ఈ 2 7s బదులు ఇంకొక 7. 2 2s are 4, 4 3s are 12, 12 7s are 84, 84,
Therefore, root of 7056 is equal to 84. That is the answer. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ రిమైనింగ్ రోమన్ నెంబర్ 1లో రిమైనింగ్ ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. చేసి క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.